యూజువల్లీ మనకి ఇష్టమైన రంగంలో ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటారు. సో ఒకవేళ ఎవరైనా ఒక ఐటీ ప్రొఫెషన్ అయితే ఐటీలో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇన్స్పిరేషన్గా నిలుస్తారేమో. బట్ ఇక్కడ సామాన్యులే ఇన్స్పిరేషన్గా నిలవడం, లేకపోతే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ బిలియనర్స్ ఆల్రెడీ వాళ్ళు బిలియనర్స్ అనే చెప్పుకుంటున్నాం. సో అలాంటి వాళ్ళకి ఎవరు ఇన్స్పిరేషన్గా నిలుస్తారు? ఆబ్వియస్గా మనందరం ఏమనుకుంటాం, ఆబ్వియస్గా ఏ బిలియనరో లేకపోతే వరల్డ్ టాప్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఇన్స్పిరేషన్ అనుకుంటాం కదా. బట్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తే అలా అనిపించదు. సామాన్యులు ఆయన్ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారో తెలుస్తుంది. నేను ఏ రోజైనా లోగా ఫీల్ అయినా, లేకపోతే నాపై నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయినా నేను పాయల్ అండ్ శీతల్ ఫోటోలు చూసుకుంటా. వాళ్ళు ఫోటోలు చూసినప్పుడల్లా నాకు రెసిలియన్స్ అంటే ఏంటి, పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, అలానే కరేజ్ అంటే ఏంటి, ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నేను ఇన్స్పైర్ చెందుతూ ఉంటా. అదేదో అప్పటికప్పుడు కాదు, ప్రతిరోజు నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది వాళ్ళ ఫోటోల్ని చూస్తే అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఇందుకీ ఎవరి పాయల్ అండ్ శీతల్? పాయల్ ఒడిశాకి చెందిన పారా ఆర్చర్. తను 8 ఏళ్ల వయసులోనే విద్యుత్ఘాతానికి గురై 2 చేతులు కూలిపోయింది. బట్ ఆర్చర్గా మాత్రం రాణిస్తోంది. పారిస్ పారా ఒలింపిక్స్లో తాను గోల్డ్ మెడల్ సాధించి అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచింది, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. అండ్ ఈరోజు ఆనంద్ మహీంద్రాని కూడా ఇన్స్పైర్ చేసింది పాయల్. శీతల్ కూడా పారా ఆర్చర్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. అండ్ తను ఎన్నో బ్రాంజ్ మెడల్స్ అలానే గోల్డ్ మెడల్స్ గెలిచింది. లైక్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లేదా ఏషియన్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ సాధించుకుంది. అండ్ ఆల్సో తను అర్జున అవార్డు పొందింది. సో వీళ్ళిద్దరూ అంటే చేతులు లేకపోయినా పారా ఒలింపిక్స్లో వాళ్ళు రాణిస్తున్న తీరు, అంటే పారా ఒలింపిక్స్లో వాళ్ళు రాణించాలంటే వాళ్ళు ఎంత కష్టపడే తత్వం కలిగి ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్ కలిగి ఉండాలి, రెసిలియన్స్ కలిగి ఉండాలి, ఎంత ఓపికతో ఎంత పట్టుదలతో వాళ్ళు పనిచేస్తే ఈరోజు వాళ్ళు గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ లేదా బ్రాంజ్ మెడల్స్ సాధించి ఉండాలి. ఈరోజు టాప్ పొజిషన్లో నిలిచారు వాళ్ళందరూ. అండ్ వాళ్ళే ఈరోజు ఆనంద్ మహీంద్రాకి ఇన్స్పిరేషన్గా నిలిచారంటే వాళ్ళు మనకు కూడా ఇన్స్పిరేషనే కదా. అండ్ వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి, ఇజంట్ ఇట్?